కాన్ఫిడెన్స్ ఉంది బ్రో, దానిపైన మాకు నమ్మకం ఉంది. యా ఊర్లైనా వదులుతాం, తడగొట్టే వదులుతాం, వాళ్ళ అయితే పట్టుకోమని బ్రో అంతే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకి ఫర్ జల్లికట్టు. సో ఈ రోజు అయితే మనం బ్రాహ్మణపల్లిలో ఉన్నాము. ప్రస్తుతం రౌడీ అనే బుల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఓకే బ్రో, మీ పేరు బ్రో? చిట్టుబాబు. బుల్ నేమ్ బ్రో? రౌడీ. బ్రో అంటే బుల్ నేమ్ మీరే పెట్టారు, ఇంకెవరన్నా పెట్టారా? మేమే పెట్టాం. అంటే రౌడీ అని పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది బ్రో? అది మనుషులకి ఎక్కువ కుమ్మేదానికి చంపేదానికి వస్తుంది కాబట్టి రౌడీ అని పెట్టి. అంటే నార్మల్ గా తీసుకెళ్ళేటప్పుడు ఇంటికన్నప్పుడు అలానే ఉంటుందా? లేదు, ఎవరు నన్ను కొమ్ముతుంది. అంటే నేరుగా వస్తే మిమ్మల్ని కూడా పెట్టి పెట్టదంటారు? ఇంటికాడ గుమ్మ ఉంటది, జల్లికట్లు జరిగినప్పుడు ఎవరని మేము వచ్చినా కూడా కొమ్ముతుంది. అంటే ఇంటికాడ మీ మాట వింటదా బ్రో? వింటది. ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్ ఎన్ని పళ్ళతో పడ్డారు బ్రో? 2 పళ్ళు పోయింది. ప్రెసెంట్ ఎన్ని పళ్ళతో ఉంది? ఇప్పుడు 2 పళ్ళతో. ఎక్కడ పెట్టారు, ఎంతకు పెట్టారు ప్రధాని? నెంబర్ 1 పళ్ళు పెట్టినాము, 37,000. అంటే చూసేదానికి 2 పళ్ళే కదా, చాలా తక్కువ హైట్ కూడా ఉంది. అంటే 37,000 ఎక్కువ అనిపించలేదు మీకు? ఎక్కువ అనిపించింది, దాని పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది కాబట్టి కొంచెం చూసేదానికి. అంటే ఏ ఊళ్ళో చూసి పడ్డారు బ్రో దీన్ని పర్ఫార్మెన్స్? ఇక్కడ చింతలగుంటలో. అంటే ఒకసారి చూసిన వెంటనే దీన్ని నచ్చి దీన్ని పట్టేశారు? అవును. ఓకే బ్రో, దీన్ని స్టార్టింగ్ చేసిన ఊరు అది బ్రో? రాయలపురం. అంటే మీకు స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని రోజులు దాకా వేశారు బ్రో? ఒక 5 పనులు లాగా చేస్తుంటాము, ఇంతవరకు ఎక్కడ పట్టలేదు. అంటే ఈ సంవత్సరం వేసారు 5 పండుగలు, ఎంత ఎక్కడ పట్టింది లేదు? అంటే స్టార్టింగ్ పలకే కట్టారా, టవల్ ఏమైనా కట్టారా? స్టార్టింగ్ 2 ఊర్లు మాత్రం చాలా పట్ల, రాయలపూర్లో మాత్రం టవల్ కట్టినాము. ఇంకా ప్రతి పనుల్లో పలక కట్టినాం. అంటే పలకంటే ఏ పలక కడతారు బ్రో? అంటే దేవుడు కడతారా, మీ ఫోటోస్ ఏమైనా వేస్తారా? మా ఫోటో వేస్తాం. అంటే ఫస్ట్ నుంచి మీ ఫోటో వేస్తున్నారా? నా ఫోటో వేస్తున్నాం ఫస్ట్ నుంచి. ఓకే, మీ పేరు బ్రో? మునిరాజు బ్రో. బ్రో అంటే ఎందుకు మీకు పడాలనిపించింది బ్రో? ఫస్ట్ లో ఏమంటే నేను వద్దని చెప్పాను, ఇది పర్ఫార్మెన్స్ నాకు నచ్చలేదు. అటంటే నేను చూసింది ఒక ఊర్లో వేశారు, చింతలగుంట అనే ఊర్లో. నేను వద్దన్నా కూడా వీళ్ళు మా తమ్ముడు తీసుకొచ్చేసారు. అదంటే ఒక పండగకి వెళ్ళాం మేము, ఆ రోజు వద్దంటే కూడా తీసుకొచ్చాడు. మేము కొద్ది రోజులుగా సరే నేను అమ్మే వాళ్ళని చాలా ట్రై చేశాను. మళ్ళీ రాయలపురం అనే ఊర్లో వేసాము, పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. స్పీడ్ వస్తుంది, జనాలు పైకి పోతుంది కాబట్టి దాన్ని పెట్టుకున్నాము. కానీ పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. మళ్ళీ యాప్ కుప్పలో ట్రై చేస్తాను. రాయలపురంలో ఒక ఫస్ట్ రౌండ్ లో వచ్చి మనిషిని గుద్ది లాస్ట్ లో వచ్చి తగులుకునింది. సరైన రెండో రౌండ్ వేసాను, మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి కొత్త పర్లు వేసాను, మళ్ళీ బాగా పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది. మళ్ళీ యాప్ కుప్పకి వచ్చాను, యాప్ కుప్పలో పలక కట్టాను. మనిషిని గుద్ది పలక లూజుగా, కొమ్ములు చిన్నది కాబట్టి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇవ్వకుండా మనిషిని గుద్ది పలక జారిపడిపోయింది. అప్పటికి పర్వాలేదు, బాగా వచ్చింది. మళ్ళీ ప్రతి ఊరికి దగ్గర 15 ఊర్లు దాకా వేసాను పండక్కి. బ్రో ఇప్పుడు నార్మల్ గా 15 ఊర్లకి వేశారు కదా, మీకు ఎన్ని ఊర్లు పట్టారు బ్రో ఇప్పటికి? మ్యాక్సిమం ఇప్పుడు 2 ఊర్లకు పట్టారు. రాయలపూర్లో టవల్ కట్టినప్పుడు పాతగుంట ఎద్దు ఒకటి దూరేసి దానివల్ల లాస్ట్ లో వచ్చి మిల్లు దగ్గర వచ్చి ఎద్దు తగులుకుని నిలిచిపోలేదు, కానీ రన్నింగ్ లోనే పట్టారు. కానీ మళ్ళీ రెండో రౌండ్ వేస్తాను పాతగుంటలో, ఇబ్బంది లేదు. మళ్ళీ రెండో రౌండ్ వచ్చింది, దగ్గర 2 రౌండ్లు వేస్తున్నాను మ్యాక్సిమం. అంటే పాతగుంటలో పట్టేసారు, మరి రెండో రౌండ్ వేస్తారు, రెండోసారి పలక ఎక్కువ చేసింది బ్రో? నేరుగా ఎక్కువ వచ్చింది బ్రో, పర్వాలేదు. మళ్ళీ ఇంకా స్పీడ్ ఎక్కువ వచ్చింది. దగ్గర ఫస్ట్ రౌండ్ లో అంత పర్ఫార్మెన్స్ రెండో రౌండ్ లో దగ్గర 3 దాకా పడినారు, అల్లి ముందర నుంచి లాస్ట్ దాకా. ఇప్పుడు నార్మల్ గా ఎప్పుడు కడతాను పలక అనేది? దేనికి? యాపకొప్ప పండుగ రోజు నుంచి కడతాను బ్రో. అంటే ఎన్ని ఊర్లు కట్టారు పలక మొత్తం? దగ్గర 10 ఊర్ల దాకా పలక కట్టాను బ్రో. ఇంతవరకు పలక కట్టింది ఒక ఊర్లో పట్టారు, మళ్ళీ 2 రౌండ్ వేసి ఎక్కువ చేసింది. అంటే మిగతా ఊర్లలో పలక గట్టి ఎక్కువ చేసింది బ్రో? ప్రతి ఊర్లో పలక కట్టాను, కానీ పట్టిన ఊరు వచ్చి పాతగుంట ఒక ఊరే. అది కూడా ఒక ఎద్దు తగులుకుని పట్టినారో లేకపోతే అది కూడా వచ్చేస్తుంటది, ఇబ్బంది లేకుండా వచ్చింది. అంటే నార్మల్ గా మీ ఫోటోస్ కడతారు, అంటే దేవుడి ఫోటో నార్మల్ గా అంటే ఫస్ట్ గట్ట వచ్చి దేవుడి ఫోటో ఎవరైనా సరే, కానీ మీ ఫోటో కట్టిన రీజన్ ఉందా బ్రో? రీజన్ అంటే మా తమ్ముడు కాబట్టి, వాడు అన్ని దాంట్లో ముందు ఉంటారు కాబట్టి దానికోసం వద్దు కట్టినాము. మళ్ళీ కడదాం అనుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ మా డాడీ మా తాతది కట్టాను పరకపల్లిలో. నెక్స్ట్ మళ్ళీ వచ్చి నాది పాతగుంటకి గొల్లపల్లి. చూడడానికి చాలా చిన్నదిగా ఉంది, ప్రెసెంట్ 2 పళ్ళతోనే ఉంది. కానీ మీకు పలగడ్డల ఐడియా వచ్చింది అంటే ఏమన్నా పడేసారని భయం వచ్చిన స్టార్టింగ్ వదిలినప్పుడు? పర్వాలేదు, పట్టిన ఈ సంవత్సరం పట్టుకొని చాలా మంది నాకు చెప్పారు పట్టేస్తాను, దావరకుప్పలో మా వాళ్ళు ఉన్నారు, దావరకుప్పలో పెట్టేస్తాను చాలా మంది ట్రోల్ చేశారు. సరే చేసుకొని ఈ సంవత్సరం పట్టుకొని రేపు సంవత్సరం నుంచి మేము చూసుకుంటాము. అది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పట్టుకొని రేపు సంవత్సరం నుంచి పట్టుకోను కానీ అన్ని వదిలేస్తాను నేను కూడా. అంటే ఇప్పుడు మీరు పడతాయని చెప్పారు కదా, మీ వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరైనా పడ్డా అని చెప్పారు, వాళ్ళకి ఏమైనా చెప్తారు ఈ ద్వారా? ఈ సంవత్సరం ఏమైనా చేసుకొని
రేపు సంవత్సరం ఎవరెల్లా సవాల్ చేస్తాము, ఎద్దు రోజులు వేస్తాం పట్టిన వాళ్ళకి, ప్రతి ఊర్లో 2 రోజులు వేస్తాం. ఇప్పుడు నార్మల్ గా చెప్తున్నారు ఏ ఊర్లో అయినా సరే 2 రోజులు వేస్తాము, దమ్ముండే వాళ్ళు పట్టుకోవచ్చు. ఎందుకంటే 2 పళ్ళతో ప్రెసెంట్ అయినా సరే 15 ఊర్లో సరే ఎత్తుకొచ్చేసిన పలక నెక్స్ట్ ఊర్లో కంటే ఎవరైనా పట్టుకోవచ్చు అని ఓపెన్ గా చెప్తున్నారు. అంతేనా? అంతే బ్రో, ఎవరైనా సరే దాని ఎదురుగా నిలబడి పట్టుకోమని చెప్పండి, మేము కాదని చెప్పాము. వదిలేదు పట్టుకునేదానికి, అంతేగాని ట్రోల్ చేసేది అవంతా అవసరం లేదు ఎవరికి. అంటే ఎవరైనా సరే పట్టాలంటే పట్టుకోండి, మేమైతే వదిలేతే ఆపము, కానీ ట్రోలింగ్ అంతా వద్దని చెప్తారు. అవును బ్రో, ఇది ఎప్పుడు మా దగ్గర ఉంటది. చాలా దీన్ని దగ్గర 1,20,000 దాకా అడిగారు, మేము ఇవ్వని చెప్పినాము. మన దగ్గర ఉంది, ఇంకా పేరు రావట్లేదు, పేరు రావని ఇంకా అని చిన్న దూడే కదా, ఇంకా 2 పళ్ళ మీద వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు, ఇంకా చాలా లైఫ్ ఉన్నది దీనికి, మన దగ్గర ఉంది చేసుకుందాం అని చెప్పాను. అంటే ఇప్పుడు ఎవరైనా అడిగినా సరే ఇవ్వనని చెప్పేశారు. అంటే ఇప్పుడు ఇవ్వరా లేకపోతే ఫ్యూచర్ లో కూడా ఇవ్వరా లాస్ట్ వరకు? లాస్ట్ దాకా ఏం బ్రో, ఇది ఇక్కడే పెట్టుకుంటాము వదలని చెప్పాను నేను అందరికి. ఇంట్లో కూడా ఇచ్చేద్దామని చెప్పారు, వద్దు లాస్ట్ దాకా ఉండి అని చెప్పాను నేను. అంటే ఇప్పుడు ఎప్పటికైనా సరే మీ దగ్గర ఉండిపోతుంది ఇది? ఉంటది బ్రో, ఇది మా దగ్గరే ఉంటది. కానీ చాలా మంది నాకు ఫస్ట్ నుంచి చెప్పారు, ఈ దూడ పోదు, ఇది వద్దు పోదు అని చెప్పారు. కానీ నేను కూడా నమ్మాను. కానీ సరే ఉన్ని అన్ని పెట్టుకున్నాను. మరి ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తాను అది చిన్న దూడ నుంచి. అంటే ఇప్పుడు చాలా ఊర్లు వేశారు కదా, లాస్ట్ వేసిన ఊరు బ్రో? గొల్లపల్లి బ్రో. అంటే గొల్లపల్లిలో మీరు అనుకున్న పర్ఫార్మెన్స్ వచ్చిందా? ఇంకా ఎక్కువ వచ్చింది బ్రో అనుకున్న దానికన్నా. మీరు నార్మల్ గా 15 విలేజ్ చేశారని చెప్పారు, బట్ ఏంటంటే ఏదైనా ఒక ఊర్లో టాప్ గా వచ్చింది, నాకు బాగా నచ్చిన ఊరు అంటే ఏ పేరు చెప్తారు బ్రో? దావరకుప్పం, గొల్లపల్లి, మళ్ళీ వచ్చి పాతగుంట బ్రో. అంటే 3 ఊర్లలో మీకు టాప్ ప్లేస్ అని చెప్తారు? కురుగుప్పం కూడా ఇంకా ఓవర్ స్పీడ్ బ్రో, ఎక్కువ వచ్చింది కురుగుప్పం. అంటే బాగా టాప్ లో స్పీడ్ వచ్చింది అంటే కురుగుప్పం అని చెప్తారు. అవును బ్రో. ఓకే, మీకు నచ్చిన ఊరు బ్రో? పాతగుంట 2 రౌండ్ వేసినప్పుడు స్పీడ్ బాగా వచ్చింది, కనీసం 10 మంది దాకా పడి ఉంటారు దాని కింద. అంటే 4 గంటల ఫస్ట్ రౌండ్ పడేసారు, ఇద్దరు వచ్చింది సరే ఎలా పడేశారు, బట్ సెకండ్ రౌండ్ మళ్ళీ వదిలేరు, అయినా సరే 10 మంది గుద్దుకొని మళ్ళీ వచ్చింది, టాప్ స్పీడ్ వచ్చింది చెప్తారు. అవును, టాప్ స్పీడ్ లో వచ్చింది. ఇంత మాత్రం రెండు పళ్ళ పైన ఉండేది, ఇంతవరకు ఎవరిది అట్లా రాలా. అంటే 2 పళ్ళు ఉండేది ఒకే సంవత్సరం 15, అంటే దగ్గర 3 months అయింది పంట స్టార్ట్ అయ్యి కూడా. ఈ 3 months లో 15 days చేశారు. అంటే 2 పళ్ళతో ఉండే దూడని ఇన్ని సార్లు వేయడం అంటే రీజన్ ఉందా బ్రో? లేదు, ప్రతి పనులు వేసేయాలి ఈ సంవత్సరం అనేసి చేసినాము, బాగానే వచ్చింది. అంటే నెక్స్ట్ ఇయర్ లో కూడా సేమ్ ఇలానే వేస్తారు లేకపోతే కొంచెం తక్కువ వేస్తారు బ్రో విలేజెస్? నెక్స్ట్ ఇయర్ లో అంత వేయము, కానీ కొద్దిగా తగ్గిస్తాం. కానీ మ్యాక్సిమం వేస్తాము, దగ్గర కూడా వేస్తాం. దగ్గర ఒక 20 కిలోమీటర్ల లోపల ఉండేవి లాంగ్. అంటే పక్కన ఉండే ఊర్లో ఏ ఊరు చేసినా అన్ని ఊర్లు వేస్తారు? అన్ని ఊర్లు వేస్తాం, ఒక 20 కిలోమీటర్ల లోపల ఉండేవి ఊర్లోనే వేస్తాం. అంటే ఇప్పుడు మీది ఈ ఊరే కదా, బ్రాహ్మణపల్లి కదా, బ్రాహ్మణపల్లి వేసారా బ్రో? బ్రాహ్మణపల్లి వేస్తాం బ్రో. అంటే మీరు అనుకున్న పర్ఫార్మెన్స్ వచ్చింది బ్రాహ్మణపల్లి? ఇంకా ఎక్కువ వచ్చింది బ్రో పర్ఫార్మెన్స్, బ్రాహ్మణపల్లి కూడా బాగా వచ్చింది. ఓకే బ్రో, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కానీ ఎక్కడైనా వేయాలంటే అంటే మన సరౌండింగ్స్ లో కాకుండా బయట ఎక్కడ వేస్తారా బ్రో? అవేరికి ఒకసారి తమిళనాడుకి ఒకసారి తీసుకెళ్దామని నెక్స్ట్ ఇయర్ అని. ఈ ఇప్పుడు చిన్న దూడే కదా, 2 సంవత్సరాలే కదా, 2 పళ్ళ మీద కదా ఉండేది. రేపు సంవత్సరం వచ్చి 4 పళ్ళ మీద వస్తాయి కాబట్టి తమిళనాడుకి ఒకసారి వేసుకోవాలని బ్రో. అంటే తమిళనాడులో మన స్టైల్లో కడతారా, వాళ్ళు కట్టినట్టు పడికలు కడతారా బ్రో? మన స్టైల్ అయినా కడతాం బ్రో. అంటే మన స్టైల్లో మీ ఫోటోస్ వేసి పలకలు కట్టి తమిళనాడుకి హైవేలు ఎత్తుకొని వదులుతారా? నెక్స్ట్ ఇయర్ దాకా పీపీ, నెక్స్ట్ ఇయర్ మేము ప్లాన్ ఏమంటే పీపీ వేయాలని మా ప్లాన్ బ్రో. బట్ ఏమంటే ప్రెసెంట్ చిన్నదిగా ఉంది, కొమ్ములు చిన్నగా ఉండే, పీపీ కట్టాలంటే ఇబ్బంది ఏం లేదా బ్రో మీకు? ఇబ్బంది ఏం లేదు, చిన్నదిగా చేసుకొని దానికి సరిపోయినంతగానే పీపీ వేద్దామని. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ రౌడీని పీపీలు అయితే చూడొచ్చు బ్రో, 100% గ్యారంటీ దానికి. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఒకటే ఉంది, ఇంకేమన్నా మీ దగ్గర బుల్స్? ఒకటే ఉంది బ్రో, ముందు ఒకటి ఉంది ద్రోణాచార్యాన్ని, ఒక ఊర్లో వేసి దాన్ని ఇచ్చేస్తాం. అది ఇచ్చేయడానికి రీజన్ ఏం బ్రో? అది కొంచెం మెత్త కాళ్ళు పడుతుంది, అది నిలబడలా, చాలా స్పీడ్ గా అంతగా రావట్లేదని ఇచ్చేసాం బ్రో. ఓకే, అంటే ఫ్యూచర్ లో దీనికి ఇది ఒకటే ఉంది ప్రెసెంట్, ఫ్యూచర్ లో దీనికి ఇంకేమైనా పడతారా బ్రో రెండింటిగా ఉండేదానికి? ఇంకొకటి పడతాం బ్రో, దగ్గరలోనే పడతాము. ఇప్పుడు ఈ కాలానికి ఇంకా దగ్గరలోనే ఇంకా 2-3 నెలలు. అంటే దీంతో పాటు ఇంకో ఏమైనా పడాలనుకుంటున్నారు? పడతాం బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. పేరు బ్రో? వేణు బ్రో. అంటే మీరు ఈ ఇద్దరు రావడం రీజన్ ఏమైనా ఉందా బ్రో? అంటే ఇది బ్రో అదే బ్రో, ఇది 2 పుల్లలతో ఉంది, ఏం లేదు బ్రో, బాగా వస్తుంది 2 పుల్లలతో. మన పక్క సైడ్ ఎక్కడ లేదు బ్రో ఇలాంటి ఎద్దు, నేను చూసి నాకు తెలిసిందాక అది బ్రో. బ్రో అంటే ఇప్పుడు ఈ సరౌండింగ్స్ లో కాదు, ఎక్కడైనా సరే 2 పూలతో రౌండ్ వేసిందంటే ఎంతకు ఎవరు వేయలేదు, అంటే మీరు వేయడానికి రీజన్ బ్రో? అదేమంటే నార్మల్ గానే వేసేసినాం ఒక పండగ పిచ్చితో ప్రతి ఊర్లో. అది కాకుండా ఊరు పైన మా ఫ్రెండ్స్ ఉంటారు, ఫోన్ చేస్తారు తొడుకురా అంటారు, అందుకనే అంతే. ఇంకేం ఇంకా ఆ బ్రో చెప్పారు, ఒక వేరే వాళ్ళు ఫోన్ చేసి చిన్న దూడ నేను పడేస్తానని చెప్పారు, దానికి వాళ్ళు మీ సమాధానం ఏం చెప్తారు బ్రో? అట్లా అంత ఏం లేదు బ్రో, మా కాన్ఫిడెన్స్ ఉంది బ్రో దానిపైన, మాకు నమ్మకం ఉంది. ఆ ఊర్లోనే వదులుతాం, తడగొట్టే వదులుతాం, వాళ్ళ అయితే పట్టుకోమని బ్రో, అంతే.
ఈ ఎద్దు దగ్గరికి రావడానికి రీజన్ ఎద్దు మీద అభిమానమా ఫ్రెండ్స్ మీద అభిమానం బ్రో ఫ్రెండ్స్ పైన ఎద్దు పైన ఉంది నమ్మకం వదులుతారంటే ఒక ఇది అంటే మీరు ఎద్దు అభిమానంతో వస్తున్నారు బట్ ఏంటంటే వాళ్ళకి ఒకరు ఫోన్ చేసి నేను ఎద్దు 2 పళ్ళతో ఉంది చిన్నది నేను పడేస్తానని చెప్పారన్నారు అంటే వాళ్ళకి మీరు ఏ సమాధానం ఇస్తారు బ్రో అదే బ్రో ఒకటే చెప్తా ఎవరు దీన్ని పట్టలేదు బ్రో 2 పుల్లల పైన నాకు తెలిసిన ఈ సరౌండింగ్ లో ఎవరు ఇలాంటి ఎద్దు లేదు బ్రో అది అంటే ఈ సౌండ్ 2 పళ్ళతో పోయి అంటే పలక గట్టే ఎద్దు అంటే ఎవరు లేదని ఎవరిది లేదు ఆ అబ్బాయి చెప్పారు ఎందుకంటే వేరే వాళ్ళు ఫోన్ చేసి చిన్న దూరాన్ని పడేస్తారు 2 పళ్ళతో మీరు అంత ధైర్యంగా పలక కడతారనేసి వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు బ్రో బ్రో 2 పళ్ళతో పట్టుకోమని చెప్పి నేను ఎప్పుడో సవాల్ చేశాను వాళ్ళకి సవాల్ చేస్తాను ఇప్పుడు కూడా సరే పట్టుకోమని ప్రతి ఊర్లో వేస్తాను నేను 2 పళ్ళ మీదనే పలక గట్టి వదులుండాలి చిత్తూరు జిల్లా కానీ మన చుట్టుపక్కల ఎక్కడ ఇంచోబులకి 2 పళ్ళ మీద 15 చోట్ల దాకా 15 ఊర్లో 15 చోట్ల దాకా రెండు సార్లు వేస్తున్నాను ఇంచోళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరు లేదు కొంచెంగా మిస్ అయ్యి ఒక ఎద్దు వల్ల దానికి పాత గంటలో దొరికిపోయింది అంటే ఒక ఎద్దు తగులుకుంటా అప్పటికి తోసుకుంటా ఫస్ట్ నుంచి లాగ్ దాకా తోసుకుంటా వెళ్ళింది కాబట్టి అది కూడా దొరికింది లేకపోతే కాదు మళ్ళీ 2 వేసి చాలా పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది ఇప్పుడు చెప్తాను చిత్తూరు జిల్లాలో ఇంచోళ్ళు పట్టిందో లేదు ఎవరైనా సరే నెక్స్ట్ ఇయర్ పీపీ కడతాను పట్టుకోమని చెప్పండి నెక్స్ట్ ఇయర్ లో మధ్యలో కడతాను ఫస్ట్ లో కడతాను కానీ కన్ఫర్మ్ పీపీ కట్టేది మాత్రం నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు సరే నాకు ఫోన్ చేస్తూ కానీ డైరెక్ట్ గా కొంతమంది చెప్పారు నేను ముందే చెప్పాను దావరకుప్పలో చేస్తారు ఇది ఊర్లో వేసేస్తారు అన్నారు పట్టాలని పట్టుకోమని చెప్పండి ఈ సంవత్సరం కదా అన్ని ఏదైనా సంవత్సరం చూసుకుంటాం మేము కూడా